ఏసీపీ సంజీవరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారిక దాడులకు సంబంధించి తాజా వివరాల్ని మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు ఇంటిపైన దాదాపు 5 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ ఆల్వాలోనే ఆయన ఇంటిపైన ఏసీబీ డీఎస్పీ సునీత ఆధ్వర్యంలో 8 మంది అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఆయన అక్రమాస్తులు భారీగా బయటపడుతూనే ఉన్నాయి. ఏకకాలంలో దాదాపు 10 ప్రాంతాల్లో సంజీవరావు ఇంటిపైన దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ హైదరాబాద్లోని ఆల్వాల్లో ఆయన ఇంటితో పాటు కూకట్పల్లిలోని ఏసీబీ కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగించారు. అదేవిధంగా కూకట్పల్లిలోనే ఈయన బినామీ సంజీవరావు బినామీగా చెప్పుకుంటున్నటువంటి అక్బర్ ఇంటిపైన కూడా అనిషా అధికారులు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటికే దాదాపు 15 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం మనం ఆల్వాల్లో ఆయన ఇంటి నివాసం వద్ద ఉన్న ఆయన ఇంటితో పాటు పక్కనే ఉన్నటువంటి 2 పెద్ద అంతస్తులు 4 అంతస్తుల భవంతులు కూడా ఆయనవే ఉన్నట్లు కూడా గుర్తించారు. 2 పెద్ద భవంతులు అదేవిధంగా ఒక డూప్లెక్స్ భవనం కూడా సంజీవరావు అక్రమంగా కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో పాటు ఈ కార్యాలయంలో దాదాపు 5 లక్షల రూపాయల నగదు, ఆయన ఇంటిలో 5 లక్షల రూపాయల నగదు, విలువైన సామాగ్రి ఫర్నిచర్ కూడా ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ సునీత ఆధ్వర్యంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడే కాకుండా హైదరాబాద్తో పాటు ఆయన సొంత గ్రామం వరంగల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ములుగు ప్రాంతంలో వరంగల్లోని ములుగులో దాదాపు 30 ఎకరాల మామిడి తోట ఈయన పేరుతోనే ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా ఇచ్చారు. శామీర్పేటలోని 10 ఎకరాల తోట, అదేవిధంగా ఫామ్ హౌస్, వరంగల్లో ఉన్నటువంటి అడ్వకేట్ కాలనీలో కమర్షియల్ కాంప్లెక్స్, కేశవాపురంలో 10 ఎకరాల మామిడి తోట, దమ్మనపేటలో 5 ఎకరాల మామిడి తోట ఈయన పేరుతో ఉన్నట్లు కూడా ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకైతే ప్రాథమికంగా 15 ఎకరాలు ఇక్కడ వరకు గుర్తించారు. ఈ మొత్తం మీద 15 కోట్లకు పైగా, దాదాపు 15 కోట్ల పైగా అక్రమాస్తులు ఉన్నట్లు ఒక ప్రాథమిక అంచనా ఇచ్చారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం చూసుకున్నట్టయితే ఈయన అక్రమాస్తులన్నీ దాదాపు 50 కోట్లకు పైగానే ఉంటున్నాయని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి నివాసంలో ఉన్నటువంటి బంగారు, వెండి ఆభరణాలను తూకం వేయడానికి తూనికలు కొలతల శాఖల అధికారులను కూడా రప్పించారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం కూడా కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో ఈయన అక్రమాస్తులు ఎన్ని ఉన్నాయనే దానిపైన పూర్తి సమాచారం వెల్లడించడానికి ఏసీబీ డీఎస్పీ సునీత కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం ఇదైతే ఒక పోలీసు అధికారి స్థాయి ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టడం ఒక సంచలనం అని చెప్పాలి. ఈయన ఇంటి నివాసంలోనే ఒక 2 పెద్ద భవంతులు, 4 అంతస్తుల పెద్ద భవంతులు నిర్మించి వీటిని రెంట్కు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక సాధారణ స్థాయి అధికారి ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టడం ఎంతవరకు సమంజసమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వరుసగా ఇటీవల పోలీసు అధికారులపైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం ఒక సంచలనం అనే చెప్పాలి. ప్రస్తుతం లోపల సంజీవరావు ఇంటిలో లోపల సంజీవరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా లోపలే ఉన్నారు. వారందరినీ కూడా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు విలువైన ఫర్నిచర్ను కూడా వాళ్ళు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ బయటికి వచ్చి ఏకకాలంలో దాదాపు 10 ప్రాంతాల్లో చేసినటువంటి ఈ సోదాలకు సంబంధించిన వివరాలన్నింటి కూడా మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. కెమెరామెన్ దాస్తో మురళి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.